హాయ్ బంగారమ్స్. మా అమ్మమ్మ గారికి ఎప్పుడు కథ చెప్పమన్నా ఈ పోలికలతో ఉండే మేక గురించి ఆకాయ గారి మేక అని స్టోరీ చెప్పేవారండి. మేము ఎప్పుడు చెప్పమన్నా ఆ ఒక్క కథే చెప్పేవారండి. కథ మాత్రం మార్చేవారు కాదు. ఆ కథ ఏంటో ఆ మేక ఏంటో మీకు చివరిలో చెప్తాను. ఇదైతే సిరి వాళ్ళ నానమ్మ గారి ఊరు వెళ్ళాము అమ్మవారి పండగకి అని చెప్పాను కదండి. అంటే మేము మంగళవారం వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నామండి. బుధవారం అమ్మవారి పండగ అనమాట. నాకు ఈ వీడియో పెట్టారండి. అందరూ చూసి నమస్కరించుకుంటారని పెడుతున్నానండి. ఈ వీడియో చూడండి. ఎన్ని మేకలో ఇంటికి ఒక మేక అనుకోండి. ఇంటికి ఒకటేంటండి, ఒక్కొక్క ఇంట్లో అయితే 2 మేకలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి సిరి వాళ్ళ అమ్మగారు నేను కలిసి దర్శించుకున్నామండి. ఆనందపురం దగ్గర మూలకుత్తు అని సుత్తమ్మవారండి. సిరి వాళ్ళ నాన్నమ్మగారు ఊరు అనమాట. వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళంటే మాకు ఉండిపోమని ఒకటే హడావుడండి. మాకు అరిసెలు అన్నీ కట్టారండి. ఇంకా వైజాగ్ అంటే సాయి, సాయి అంటే వైజాగ్. చూడండి సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సాయి 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 దూరం నుంచి హాయ్ చెప్పి. సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఈరోజు. సాయి వాళ్ళ ఇంట్లో టిఫిన్ చూడండి. సాయి వాళ్ళ ఇంట్లో ఫుడ్ అంటే అది ఒక అంతులేని కదండి. అంటే దానికి అంతం అనేది ఉండదన్నమాట. ఇదేంటో తెలుసా అండి, చికెన్ పొడి అండి. అంటే మనం పల్లి పొడి, నువ్వుల పొడి చేసుకుంటాం కదా, అలాగే చికెన్తో పొడి అనమాట. అది ఎలా చేయాలో మీకు ఒక వీడియో చేసి పెడతానండి. మా వైజాగ్ అందాలు చూసేయండి. రైట్ సైడ్ అంతా సముద్రం అండి, లెఫ్ట్ సైడ్ ఏమో తొట్లకొండ వస్తుందండి. పెద్ద ఆర్చ్లా ఉంటుంది, తొట్లకొండ వస్తుంది. తర్వాత ఏమో చినజేయుల స్వామి వారి ఆశ్రమం అండి. ఇదిగోండి ఇదేనండి ఆశ్రమం. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా చాలా చాలా బాగుంటుందండి. తర్వాత ఏమో శివాజీ స్టాట్యూ కట్టారండి, కొత్తగా కట్టారనమాట. అది కూడా వస్తుంది చూడండి. ఋషికొండ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఉండే రూట్ అండి ఇది. ఇదిగోండి ఇదేనండి శివాజీ బొమ్మ. ఇక్కడి నుంచి సిరి వాళ్ళ నానమ్మగారి ఊరు మూలకుద్దు వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఆకాయ గారి మేక వస్తుంది చూడండి. ఏంటంటే ఒక ఊర్లో ఆకాయ గారు అనే ఒక పెద్ద ఆసామి ఉండేవారటండి. ఆయన దగ్గర ఒక మేక ఇలాగే ఉండేదటండి. మీసాలు గడ్డాలతో బాగా బలిసి ఉండేదంట. దాన్ని చూసి ఒక నక్కకి ఆశ పుట్టిందటండి. కానీ అది చంపి తినలేదు కదండి. అందుకని ఒక పులిరాజు దగ్గరికి వెళ్ళి ఆకాయ గారి దగ్గర ఒక బలిసిన మేక ఉంది, దాన్ని నీ దగ్గరికి తీసుకువస్తాను, మెల్లగా దాన్ని చంపేసాయి, నువ్వు శుభ్రంగా తినేసి నాకు కొద్దిగా ఇవ్వు అందటండి. పులిరాజు ఏమో సరే అయితే తీసుకురా, దాని పని పడదాము అందటండి. అప్పుడు మేక దగ్గరికి వచ్చి ఒక దగ్గర మంచి ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్దాం, చాలా అందంగా సుందరంగా ఉంటుంది, మంచి మంచి పచ్చిక బయళ్ళు, హ్యాపీగా నువ్వు తినచ్చు అంటే అయితే పద వెళ్దామని అమాయకంగా మేక దాని వెంట బయలుదేరిందటండి. అప్పుడు అడవిలో ఉన్న పులి దగ్గరికి తీసుకువెళ్ళి గుహ బయట ఈ మేకను నిలబెట్టి గుహ లోపలికి వెళ్ళి, ఓ పులిరాజా ఇదిగోండి ఆకాయ గారి మేకను తీసుకువచ్చాను, ఒక్క పంజా వేటితో దాన్ని వేసేయండి అంటే అలాగే తీసుకునిరా అంటే గుహ బయట ఉన్న మేక ఈ మాటలన్నీ విని, అమ్మ కుంట నక్క ఇంత ప్లాన్ చేసావా, ఉండు నీ పని చెప్తాను అని నక్క బయటికి రాగానే, ఓ నక్క నువ్వు ఎంత మంచిదానివి, ఇంతవరకు నేను 99 పులులను తిన్నాను, ఈ ఒక్క పులిని కూడా తినేస్తే నాకు 100 పులులు తిన్న ఫలితం దక్కుతుంది అంటే లోపల ఉన్న పులి మాటలన్నీ విని బెంబేలెత్తిపోయి ఇంకా నక్కను పట్టుకొని ఈడ్చుకొని పరిగెత్తుతూ పారిపోయిందటండి. మొత్తం అంతా రాసుకుపోయి శుభ్రంగా చచ్చిందటండి నక్క. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చని బ్రతుకు చేవుడా అంటూ ఆకాయ గారింటికి చేరుకుందటండి ఈ మేక. మాకు గడ్డాలు మీసాలతో ఏ మేక కనిపించినా ఆ కథే గుర్తుకు వస్తుంది. చెప్పాను కదండి మా అమ్మమ్మ గారు ఎప్పుడు ఇదే కథ చెప్పేవారండి. బాయ్ బంగారామ్స్.